లాలాపేటలోని వినోబా నగర్ నివాసంలో అందశ్రీ పార్థివ దేహాన్ని ఉంచారు. అందశ్రీ ఇంటికి ఇప్పుడు ప్రముఖులు క్యూ కడుతున్నారు. అందశ్రీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ప్రొఫెసర్ కోదండరాం. ఇక ప్రజల సందర్శనార్థం సాయంత్రం వరకు అక్కడే ఉంచబోతున్నారు. వినోబా నగర్లోనే అందశ్రీ భౌతిక కాయం ఉంది. సాయంత్రం గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్కు అందశ్రీ పార్థివ దేహాన్ని తరలిస్తారు. రేపు ఉదయం అందశ్రీ దహన సంస్కరణను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించబోతోంది. సో రేపు అంత్యక్రియలు ఉంటాయి. రేపు గట్కేసర్లోని ఎన్ఎఫ్సి దగ్గర ఆయన నగర్కు తీసుకెళ్తారు సాయంత్రానికి. సో రేపు గట్కేసర్ దగ్గర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోని అందశ్రీ దహన సంస్కారం నిర్వహించబోతోంది. సో ప్రస్తుతానికి లాలాపేటలోని వినోబా నగర్ దగ్గర నుంచి ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ప్రజెంట్ అందశ్రీ నివాసం దగ్గర ఎటువంటి అక్కడ ప్రముఖుల తాకిడి కనబడుతోంది, కళాకారులు ఏ రకంగా చేరుకుంటున్నారు, అక్కడ ఎటువంటి ఎమోషన్స్ కనబడుతున్నాయి? రైట్, అందశ్రీకి నివాళులర్పించడానికి పెద్ద ఎత్తున అటు ప్రముఖులు కావచ్చు, ఇటు కళాకారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి నివాళులర్పించనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, అటు కళాకారులు ఒకరొకరుగా చేరుకొని నివాళులర్పిస్తున్నారు. మొత్తం ఇప్పటికే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కిషన్ రెడ్డి వచ్చారు. సో కిషన్ రెడ్డి కూడా వచ్చి ఇప్పటికే మాట్లాడనున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఎవరు కూడా సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. మొత్తం మీద రేపు గట్కేసర్లో అంత్యక్రియలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏర్పాట్లు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇటు అంత్యక్రియలు అనేవి జరగనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడే వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ఇంకోవైపు జాగృతి అధ్యక్షురాలు కవిత వచ్చి ఇక్కడే ఉండే అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడుండే అన్ని ఏర్పాట్లు కావచ్చు, అన్ని చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. అటు పద్మారావు గౌడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే అటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి మరి కాసేపట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న రాత్రి ఒకవైపు భోజనం చేసిన అనంతరం పడుకున్నారు. మార్నింగ్ లేచి ఒకటేసారి స్పృహ కోల్పోయారు. వెంటనే హాస్పిటల్కి తరలించినటువంటి 5 నిమిషాల్లోనే అతను తుది శ్వాస విడిచారు. దీంతో ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అటు కళారంగానికి కావచ్చు, ఇటు రాజకీయం కావచ్చు, ప్రతి ఒక్క రంగాన్ని కూడా తీరంలోకి ప్రతి ఒక్కరితో కూడా అనుబంధం ఉన్నది. ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన విజువల్స్ లో కూడా మొత్తం మీద విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ప్రతి ఒక్కరు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీకున్న అనుబంధం ఏంటి, ఏం చెప్తారు సార్? రామన్న అమ్మా, అందశ్రీ గారు భౌతికంగానే తీరిపోయారు, కానీ ఆయన తెలంగాణ గేయ రూపంలో బ్రతికే ఉన్నారు. ఆయన ఒక్కరు కాదు, 4 కోట్ల ప్రజానికం ఆయన వెంబడి ఉంది. 4 కోట్ల ప్రజల హృదయాల్లో ఆయన ఉన్నాడు. ఆయనకు మరణం లేదు, ఆయన మరణించాడని అనుకోవడం లేదు. థ్యాంక్ యూ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయనకు గుర్తించారు, ఆయన ప్రత్యేకంగా గుర్తించారు ఆయనకు. సో మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏం చెప్తారు మేడం? కన్నీరు మున్నీరు అవ్వాల్సినంత బాధాకరమైన విషయం అమ్మ ఇది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఉద్యమం చేసి ఇన్ని పాటలు చదువుకుని వ్యక్తి కూడా ఇన్ని పాటలు రాసిండ్రంటే ఎంత పెద్ద గుణము కానీ వ్యక్తిత్వం కానీ చాలా మంచిది అనేది. మేము ఉద్యమం నుంచి కూడా ఆయనతోనే పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో మా ఏరియా, మా డివిజన్ ఇది కాబట్టి మేము ఎప్పుడు కలిసే పనిచేస్తుండే అనమాట ఆయనతో. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఆయన లేకపోవడం. అంత మంచి పేరు వచ్చాక కూడా ఆ చిన్న ఇంట్లోనే డౌన్ టు ఎర్త్, చాలా వేరే ఇంటికి కూడా షిఫ్ట్ కాకుండా
చెప్తున్నాను, ఒక 10 సంవత్సరాల నుంచి ఆయనకి సరైన గుర్తింపు రాలేదు. కాబట్టి ఇప్పుడే ఆయనకి ఈ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ గీతం పాడినప్పటి నుంచి ఆయనకు మంచి గుర్తింపు వచ్చి ఇప్పుడే ఆయన మంచి సెటిల్ అయ్యి ఆయన సంతోషంగా ఉండాల్సిన టైంలో ఆయన చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఒకరొకరుగా చేరుకొని కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఏదైతే లాలాపేటలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి స్టేడియంలో ప్రస్తుతం పార్థివ దేహం ఉంచారు. ఈరోజు సాయంత్రం ఏదైతే ఆ గట్కేసర్కి తరలించనున్నారు, గట్కేసర్లో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒకరొకరుగా అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు చేరుకొని ప్రతి ఒక్కరు ఏడుస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అందరూ కూడా వచ్చి ఇక్కడే ఉండి మొత్తం అటు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఈ విధంగా ఇంకోవైపు గాంధీ హాస్పిటల్ దాదాపు నెల రోజుల నుంచి అటు బీపీకి సంబంధించినటువంటి టాబ్లెట్లు వేసుకోవటం లేదు, ఇటు కొంచెం నిర్లక్ష్యం చేశారంటూ కూడా ఇప్పటికే కాసేపు క్రితం చెప్పారు. వాళ్ళు వచ్చే సమయానికి చేయి జారిపోయిందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి ఒకవైపు భోజనం అనంతరం పడుకున్నారు, తెల్లవారులేసరికి ఏదైతే బాత్రూంలో స్పృహ కోల్పోయి ఉన్నారంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు కూడా చివరిసారి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. స్టేడియం మొత్తం కూడా ఒకవైపు ఇటు ప్రజలతో కావచ్చు, ఇటు అభిమానులు ప్రతి ఒక్కరితో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు చేరుకొని ప్రతి ఒక్కరు కడసారి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మరి కాసేపట్లో సీఎం రేవంత్ ఇక్కడే ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి అనంతరం సొంత నివాసం అక్కడికి తరలించనున్నారు. అక్కడ రేపు అంత్యక్రియలు ఉండనున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఎవరైనా మొత్తం పాటతోనే సమాధానం చెప్పేవారు, పాటతో సమాధానం చెప్తూ ఈ విధంగా మన మధ్యలో లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేసినటువంటి దృశ్యం కావచ్చు. మొత్తం ఏర్పాట్లు చేసిన ఏదైతే స్టేడియం ఉందో ఇంటి దగ్గర లాలాపేటలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం దగ్గర అన్ని ఏర్పాట్లు చేసి మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు, వచ్చి నివాళులు అర్పించనున్నారు. ఎవరిని కదిలించినా గుండె పగిలేలా ఏడుస్తున్నారు, ఎవరు తీసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు అటు కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, వచ్చి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఇంకోవైపు కాసేపు క్రితం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. మీకున్న అనుబంధం ఏంటి? ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు ఏంటి? మొట్టమొదటిసారి 2000 సంవత్సరంలో ప్రపంచీకరణ మొదలవుతున్న క్రమం లోపట మాయమైపోతున్నాడమ్మా అనే మనిషి ఒక పాట, చాలా గొప్ప పాట రాసిన మహాకవి అందశ్రీగా గుర్తించేసేసి అప్పటి నుండి తెలంగాణ ఉద్యమంలో పోలవరం వ్యతిరేకంగా, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాం. అదేవిధంగా తను రాసిన గీతాలు ఏవైతున్నాయో జ్ఞానం ద్వారా రాసిన గీతాలు ఒక మహాకవిగా తీర్చిదిద్దినాయి. దాన్ని ఇవాళ తెలంగాణ సమాజమే కాదు మొత్తం తెలుగు సమాజం కూడా అతన్ని గుర్తుంచుకుంటున్న విషయం మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఇవాళ తెలుగు సమాజమే ఒక గొప్ప కవిని కోల్పోయింది, ఒక మహా రచయితను కోల్పోయింది, ఒక జ్ఞానం సమాజానికి బోధించే ఒక మహా రచయితను కోల్పోయిందని చెప్పేసి ఇవాళ బాధపడతాం. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు, ఉద్యమంతో కీలక పాత్ర పోషించారు. మీతో ఉన్న అనుబంధం ఏంటి సార్? మీరు చెప్తారు? ఆయన మనిషి ఇట్లా మిత్రుల ద్వారా పరిచయమై ఆయన కవిత్వం విన్న తర్వాత మేమందరం కూడా చాలా మంచి పాటలు చాలా ఆయనవి వింటే చాలా ఉత్తేజపూరితంగా ఉండేవి, చాలా స్ఫూర్తినిచ్చేవి. అప్పుడు మేము అడిగినాము, మాకి కాదు కదా ఇంకా ప్రజలందరూ కూడా వినాలి కదా, మీరు మీటింగులకు వచ్చి పాడాలి అంటే ఆయన ఒప్పుకున్నాడు. ప్రతి మీటింగ్కు కూడా వచ్చి పాటలు పాడేది. ఆ మీటింగుల్లోనే పరిచయం, మేము మాట్లాడేది ఆయన మాట పాట
కార్యక్రమం నిర్వహించేవాడు. అట్లా ఒక పరిచయం ఏర్పడ్డది తెలంగాణ సంబంధంతో. ఆయన అనుభవం, ఆయన అనుబంధం. ఆయన చదువుకున్నవాడు కాదు, మామూలు గ్రామం మీద ఆధారపడి, ఒక అనాథ గ్రామం మీద ఆధారపడి బతికిండు. పశువుల కాపరి నుంచి ఆయన భవన నిర్మాణ కార్మికుడైండు. అది ఆయన ప్రస్థానం. ఆ ప్రస్థానము ఇవాళ మరి ఆయనని ఇంత గొప్ప కవి తెలంగాణలో ఆ ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమైంది. అద్భుతంగా ఇక్కడ ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమ అవసరాలకు, ఉద్యమానికి మార్గనిర్దేశనం చేయగల పాటలు ఆయన అందించడంతో ఈ సమాజం ఎత్తుకున్నది, ఆదరించింది ఆయనని. ఆయన పాటలకు విపరీతమైన గౌరవాన్ని ఇచ్చింది. అది తెలంగాణ సమాజంలో ఆయనకున్నటువంటి స్థానం. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన గుర్తించారు. ఒక రాష్ట్ర పోయిన ప్రభుత్వం చేసిన తప్పేందంటే వాళ్ళు ఆ పాటకు అప్పటికే జాతీయ హోదా దొరికింది. ప్రతి స్కూల్లో పాడుకుంటున్నారు, కోర్టుల్లో పాడుతున్నారు. ప్రజలు ఏ మీటింగ్ పెట్టిన ముందు దాన్ని జాతీయ గీతంగా పాడుకుంటున్నారు. ఆ పాటకు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన ఆశించిండు. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆయన కుంగిపోయింది మనిషి. అదేవిధంగా ఆయన ఏం కోరుకున్నాడంటే ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చెప్పుకునే వెసులుబాటు కోరుకున్నాడు. ఆ వెసులుబాటు లేకపోవడంతో ఆయన చాలా బాధపడ్డాడు. అంటే లేటుగా గుర్తింపు వచ్చింది అంటారా సార్? ఆయనకు సరే ఇప్పుడు ఈ మధ్యలో ఆ పాటకు మనం జాతీయ గీతంగా ప్రకటించటం ఆయన సంతోషపడ్డాడు, తెలంగాణ కూడా సంతోషపడ్డది. ఏదైతే ఉంది ఆయన ఇంతకాలం మనం పాడుకున్న పాట జాతీయ గీతం అయింది అని అందరు కూడా చాలా సంతోషపడ్డారు. అది తర్వాత జరిగింది ఏంటంటే తెలంగాణ జాతీయ గీతం అవటమే కాక ఇవాళ ఆయన కొంత అభిప్రాయాలు ప్రభుత్వానికి చేరవేయటానికి కూడా ఆడొక వెసులుబాటు దొరికింది. అంటే ప్రభుత్వం నుండి సాయం అందిన కూడా తన మూలాలు మర్చిపోకుండా ఆ చిన్నింట్లోనే ఉంటున్నారు. మనిషి ఆ రకంగా చాలా సాదాసీదా జీవితం అయినది. ఎక్కడ నుంచి వచ్చిండో అక్కడనే ఉన్నాడు. ఆయన కవిత్వానికి ఎంత ఆదరణ దొరికినా ఆయన దాన్ని వదిలిపెట్టలేదు. ఓ చిన్న ఇల్లు ఎక్కడైనా కట్టుకొని ఉండాలి సౌకర్యంగానే ఒక కోరిక తప్ప ఆయనకు అంతకు మించినటువంటి విలాసాలను కూడా ఆయన ఎదురు చూసినటువంటి వాడు ఏం కాదు. ఆయన అట్లాంటి సాదాసీదా జీవితం ఆయనది. ఆ జీవితం ఇవాళ మన అందరికీ అన్ని విధాలుగా ఒక ఆదర్శం. ఒక మామూలు జీవితం, మామూలు వ్యక్తి, ఒక తెలంగాణకు రాష్ట్రగీతాన్ని అందించిన ఒక అద్భుతమైన కవి. ఇది ఒక మంచి ప్రయాణం. ఇది తెలంగాణలోనే ఇది సాధ్యం. ఇది ఆయన నుంచి మనం ఇవాళ స్ఫూర్తి పొందవలసిన, ఈ సమాజం ఒక ఉత్తేజాన్ని పొందవలసిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.